నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్తే, DNA టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాది అక్రమ అరెస్ట్, న్యాయ పోరాటం చేస్తా ఎమ్మెల్సీ కవిత. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితా విడుదల, 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అవుట్. రాష్ట్రంలో ఉన్న ఏపీపీఎస్సీ నిరుద్యోగులను సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షులు ఎమ్మెల్యే కన్నాబాబు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వలసపాకల శ్రీకృష్ణ ఆటో యూనియన్ మరియు వాకాలపూడికి చెందిన సుమారు 50 మందిని సీనియర్ వైకాపా నాయకులు వీరగాని నరేష్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే తండ్రి మరియు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ మరియు ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీలు పార్టీ కాండువా కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. నా పేరు రాయ నాగేశ్వరరావు, రాయడూరుపాలెం ఎక్స్-ఎంపీటీసీ మెంబర్ని. వీరగాని నరేష్ గారు నా దగ్గరికి వచ్చి, అన్న ఇలాగా జాయినింగ్లు పెడదాం మన పార్టీలోకి అని చెప్పేసి అనగానే నేను సార్కి చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే సార్ సంతోషించి ఈశ్వరన్ నాగేశ్వర గారు మనం జాయిన్ చేసుకుందామని చెప్పారు. వారు జన సైనికులు, తర్వాత టీడీపీ కార్యకర్తలు కలిసి మా దగ్గరికి వచ్చి అడిగితే మేము తప్పనిసరిగా ఆహ్వానించి వారందరినీ మా పార్టీలో మా పెద్ద అయిన సత్యనారాయణ గారు, కురసాల సత్యనారాయణ గారు ద్వారాగా మేము జాయినింగ్ మా ఎంపీపీ గారు గోపిశెట్టి బాబ్జీ గారు హయాంలో జాయిన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి వీరందరికీ కూడా మా కన్నబాబు గారి మీద అభిమానంతో వీళ్ళందరూ ఈ రోజున జాయినింగ్కి వచ్చారండి. ఏ ప్రతిఫలం ఆశించి కూడా రాలేదు. అందరూ కూడా మా కన్నబాబు గారు అంటే గౌరవం, వారు చేసే సేవా దృక్పథాలకి, వారు చేసే యొక్క ఈ నవరత్నాలు అనే ఫలాలు ప్రతి కమ్యూనిటీకి కూడా, ప్రతి కులానికి కులం పేరు చూడకుండా ప్రతి కులానికి కూడా కమ్యూనిటీ హాల్ కట్టించారు. ప్రతి గ్రామాన్ని డెవలప్ చేశారు. ప్రతి గ్రామానికి ఈవేళ ఎవరు వచ్చినా సరే వర్కులు లేవని చెప్పడానికి ఈయన తార్కాణం. కాబట్టి ఈయన చేసిన వర్కులకి వీళ్ళందరూ ఆకర్షించి వీళ్ళందరూ కూడా స్వచ్ఛంగా వచ్చి జాయిన్ అయ్యారండి. ప్రతి ఒక్కరు కూడా నేను జాయిన్ అవుతాను వచ్చి జాయినింగ్ అయ్యి కండువలేని పెద్దల సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే వేరుగా నరేష్ కూడా చాలా వీళ్ళందరినీ జాయిన్ చేయడానికి వీళ్ళందరింటికి వెళ్ళి ఒక్కొక్కరు ఫోన్ నెంబర్లు కూడా తీసుకుని జాయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా కృషి అంతా వేరుగా నరేష్ కష్టపడి ఉండేది. అలాగే మా పెద్ద అయిన సమక్షంలో వీళ్ళందరూ జాయిన్ అయినందుకు మా పార్టీకి ఎనలేని కృషి చేసి వీళ్ళందరూ కూడా మా పార్టీకి ఎన్నో సేవ చేద్దామని చెప్పేసి, అలాగే మా బాసు కురసాల కన్నబాబు గారిని మరిలా నెక్కించుకుని మేము ఆయన్ని ఎమ్మెల్యేగా చూసి నెక్స్ట్ ఆయన్ని మంత్రివర్యులుగా చూడాలనేది వీళ్ళందరికీ ఒక కోరిక. అదే విధంగా మళ్ళా మా ఎంపీ క్యాండిడేట్ పార్లమెంట్ అధ్యక్షులు సభ్యులు శ్రీ సెలమెటి సునీల్ గారిని కూడా ఎంపీగా మేము నెగ్గించుకుని వారిని కూడా పార్లమెంట్కి పంపాలని మా అందరి కోరిక. కాబట్టి వారికి వీరికి కూడా మేము బంపర్ మెజార్టీతో నెగ్గించుకుని మళ్ళీ జగన్ గారికి అప్పచెప్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేయడం జరుగుతుందండి. పెద్దానికి ఈ అవకాశం ఇచ్చిన పెద్దానికి కృతజ్ఞతలు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్ కాకినాడ నందు జాతీయ సేవా సమితి యూనిట్ 1 అధికారి డాక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగే స్పెషల్ క్యాంపులో భాగంగా ఆఖరి రోజున కాకినాడ రూరల్ తమ్మవరం గ్రామంలో గల డ్వాక్రా మహిళలతో మహిళా సాధికత మరియు అభివృద్ధి కొరకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో వారికున్న అపారమైన అవకాశాలను ఏ విధంగా పెంపొందించుకోవాలి అనే అంశాలపై వారితో చర్చించడం జరిగింది. భార్గవి, నేను ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో MBA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మేము గత వన్ వీక్ నుంచి ఈ తమ్మవరం విలేజ్ని NSS యూనిట్ పరిధిలో అడాప్ట్ చేసుకుని ఇక్కడ 1 వీక్ నుంచి యాక్టివిటీస్ అనేవి చేయడం జరిగింది. అండ్ ఈ ఊర్లో ఫస్ట్ డే స్వచ్ఛ భారత్, సెకండ్ డే లిటరసీ సర్వే అని, థర్డ్ డే క్లీన్లీనెస్ మీద అండ్ హైజీన్ మీద పర్సనల్ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది హై స్కూల్ పిల్లలకి. అండ్ అలాగే ఫోర్త్ డే ఈ గ్రామ ప్రజలందరికీ మెడికల్ క్యాంప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ప్లాంటేషన్. 6వ రోజు యోగా, ఒక యోగా టీచర్ వచ్చారు అండ్ మన మానసిక హెల్త్ గురించి అండ్ అలాగే యోగా సెషన్ మీద ట్రైనింగ్ జరిగింది. అండ్ లాస్ట్ డే ఈరోజు ఉదయం డ్వాక్రా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా డ్వాక్రా మహిళలతో
ఇంటరాక్ట్ అయ్యాము. వాళ్ళకి వచ్చే ఫండ్స్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనేది తెలుసుకున్నాము. అండ్ ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడ తమ్మవరం విలేజ్లోనే ఒక 300 meters రోడ్ అనేది కన్స్ట్రక్ట్ చేసాము. అండ్ వీటన్నిటికీ మా ప్రోగ్రామ్ NSS Unit 1 ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీదేవి మ్యామ్ గారు చాలా హెల్ప్ చేశారు. అండ్ అలాగే ఈ ఊర్లో ఎక్స్ సర్పంచ్ అయిన శ్రీ సత్యనారాయణ గారు కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ మమ్మల్ని వాళ్ళ సొంత పిల్లల్లా ట్రీట్ చేసుకుని మాకు ఏం కావాలన్నా కూడా దగ్గరుండి ప్రొవైడ్ చేశారు. అండ్ మాకు చాలా ఫ్రెండ్లీ నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్ని ఈ విలేజెస్ ప్రొవైడ్ చేశారు. అండ్ మా యూనిట్ వాలంటీర్స్ అందరూ కూడా చాలా కష్టపడి వర్క్ చేశారు, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. అండ్ ఈ 1 week ఇంత సాఫ్ట్గా వెళ్ళింది అంటే దానికి కారణం మా NSS యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీదేవి మ్యామ్. అండ్ దీని నుంచి మేము చాలా నేర్చుకున్నాము. అండ్ థ్యాంక్ యూ. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు 750 కోట్ల రూపాయలతో ఎంతో అభివృద్ధి చేసిన మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షులు ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలని కాకినాడ రూరల్ ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ తెలియజేశారు. కొవ్వాడి వరకు R&B రోడ్డు శాశ్వత పరిష్కారం చేశారు. ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి మా మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, నా తోటి ఎంపీటీసీలకి, సర్పంచ్లకి, నియోజకవర్గ ప్రజలకి అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారములు తెలియపరుస్తూ, ఇంత అభివృద్ధి చేసినటువంటి కన్నబాబు గారికి ప్రజల తరపున ధన్యవాదములు తెలుపుతూ, మరీ ఆయనే రావాలని, రేపు రాబోయే ఎన్నికల్లో మా కన్నబాబు గారే మా నియోజకవర్గానికి అఖండ విజయంతో రావాలని, ఎంపీ చలంచెట్టి సునీల్ గారు, మా కన్నబాబు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ అఖండ విజయం చేకూరాలని, నియోజకవర్గ ప్రజలు అందరము ఒకే మాట ఒకే బాటలో ఉండి మా కన్నబాబు గారిని మేము అఖండ విజయంతో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అఖండ విజయంతో, ఎంపీ సునీల్ గారు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అఖండ విజయంతో చేకూర్చుకుంటామని దేవుని ప్రార్థించుకుంటూ ఆయనే మళ్ళా మాకు ఎమ్మెల్యేగా రావాలని కోరుకుంటున్నాం. ఇటీవల సోషల్ మీడియాలో తనపై జరిగిన ట్రోలింగ్ చూసి తీవ్ర మనోవేదనకు గురై తెనాలిలో ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్న గీతాంజలి మృతికి సంఘీభావంగా తాళ్లరేవులో మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శుక్రవారం కొవ్వొత్తుల శాంతి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం పథకం ద్వారా ఒక ఇంటి స్థలం వచ్చిందని ఎంతో సంతోషంగా తన ఆనందాన్ని వెలిగించిన ఒక 30 సంవత్సరాల చెల్లెమ్మ గీతాంజలి అనే సహోదరి ఆ సంతోషాన్ని వ్యక్తపరచడం, అది బాగా వైరల్ అవ్వడం, దాన్ని సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్ అనేకమైన సోషల్ మాధ్యమాల్లో ఆ అమ్మాయిని విపరీతంగా ట్రోల్ చేయడం, దానికి మానసికంగా ఆమె చాలా బాధపడి చాలా కృషించిపోయి ఆమె బాడీ షేప్ కానీ లేదా ఆమె మాట్లాడిన మాటలు కానీ భయంకరంగా విమర్శించి ట్రోల్ చేయడం వల్ల చివరికి తట్టుకోలేనంత వేదనకు గురై ఆమె ఆ రైలు పట్టాలకి అడ్డంగా తెనాలి అనేటువంటి ఊరిలో గుంటూరు జిల్లాలో రైలు పట్టాలకి అడ్డంగా రైలు ఆమెను ఢీకొట్టడం వల్ల ఆత్మహత్య చేసుకుని అది చనిపోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితి మరి ఏ సోదరికి రాకూడదని ఆమెతో మేము ఉన్నామని చెప్పి తాళ్లరేవు మండల పాస్టర్స్ ఫెలోషిప్ అలాగే క్రైస్తవ సోదరులు ఈ చిన్న ప్రదర్శన కొవ్వొత్తుల ర్యాలీ ఆమె కోసం చేపట్టడం జరిగింది. దీనికి సహకరించిన పాస్టర్లు, సంఘ విశ్వాసులందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశం అనేక పార్టీలు ఉండొచ్చు, అనేక వర్గాలు, అనేక కులాలు, అనేక మతాలు ఉండొచ్చు, భిన్నత్వంలో అందరూ ఏకత్వంగా ఉండి సహనంతో ముందుకు సాగాలని, దేశం ఐకమత్యంగా అభివృద్ధి చెందాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
అనకాపల్లి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నినాదాలు చేసిన అనకాపల్లి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ స్థానిక గవరపాలెం మార్కెట్ యార్డులో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వైఎస్ వివేకానందరెడ్డి ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివేకానందరెడ్డి చనిపోయి నేటికి 5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కేసు ఇంకా విచారణ దిశలోనే ఎందుకు ఉంది అని అనకాపల్లి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిబిఐ దర్యాప్తు నివేదికను బట్టబయలు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ గాజువాక రాష్ట్రంలో ఉన్న ఏపీపీఎస్సీ నిరుద్యోగులను సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు అని గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ ఏపీపీఎస్సీకు నిరసనగా పాత గాజువాక గూడలిలో పార్టీ టీడీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏపీపీఎస్సీలో నిరుద్యోగులను దగా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని అన్నారు. దానికి సహకరించినటువంటి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ నియోజకవర్గం పైన నాకు పూర్తి అవగాహన ఉంది. మనం ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కారం చేయాలి, అలాగే భవిష్యత్తులో ఈ రాష్ట్ర ఈ గాజువాక నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలన్న విషయం పైన కూడా నాకు అవగాహన ఉందన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ, నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నమ్మకంతో పెట్టారో ఆ నమ్మకం వనుము కాకుండా ఇది మేము గెలిచి వారికి కానుక ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే బీజేపీ పార్టీ వారికి కూడా సహకారం అందించినందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ దుర్మార్గ పాలన అంతమొందించాలంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా రావాలి. ఈరోజు జరుగుతున్నటువంటి ఎలక్షన్ కేవలం రాజకీయ పార్టీల పక్షాన కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఆంధ్ర ప్రజలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు నేను చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసే సెలవు తీసుకుంటున్నాను. నిజాలు దానిపైన నిజాలు తేల్చి ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎంత దారుణం అంటే, ఒకవైపు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ జాబ్ క్యాలెండర్ తీయట్లే, ప్రైవేట్ కంపెనీస్ లేవు. ఇంకొక వైపు ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ఏపీపీఎస్సీ దాన్ని ఒక రాజకీయ వ్యవస్థలాగా మార్చి మరి నిరుద్యోగులు అవకాశం చేయడం అంటే చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని అందరూ కూడా గమనించాలి. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఏపీపీఎస్సీ పైన 2018లో జరిగినటువంటి ఎగ్జామ్ పైన వెంటనే ఎంక్వైరీ చేయించి దానికి ఎవరైతే బాధ్యులో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. తనపై తప్పుడు కేసు పెట్టారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈడీ తనను చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసిందని చెప్పారు. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. లిక్కరు కేసు ఒక కట్టుకథ అన్నారు. భారీ భద్రత నడుమ ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. Ma'am, would you like to say something? Ma'am, would you like to say something? Back को लेकर क्या है? किक बैक जो हम Okay. Ma'am, would you like to say something? It's an illegal arrest. We're going to fight it out. ఏపీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో లోక్సభ ఎన్నికలు 2024లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇడుపుపాయలో తన తండ్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం జాబితాను వెల్లడించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎమ్మెల్యే జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు.
ఇక ఎంపీల జాబితాను ఎంపీ నందిగం సురేష్ వెల్లడించారు. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 14 మంది సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టారు. 19 కంటే 4 ఉమెన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్కు అదనంగా సెలెక్ట్ చేయడం జరిగింది. అప్పటికంటే ఇంక్రీజ్ అయినారు. ఇది ఎలా ఉన్నాయంటే ఎస్సీ 29, ఎస్టీ 7, బీసీ 41 ఇలా ఉన్నాయి. ఇది 19ది. 24 వస్తే 24లో 29 ఎస్సీ, 7 ఎస్టీ, ఈ 41ది 48 అయినాయి. అలాగే 77 టోటల్ తీసుకుంటే 84 అయినాయి. ఇది ఇంక్రీజ్ అని మీకు సందర్భంగా వచ్చేస్తుంది. ఉమెన్కి వస్తే 19లో 15 ఉంటే ఇప్పుడు 19 ఇచ్చాం. మైనారిటీస్ అప్పుడు 5 ఉంటే ఈసారి 7 ఇచ్చాం. ఇది ఆ వర్గాల్లో ఇంక్రీజ్. ఇరవై 25 ఎంపీ సీట్స్లో 4 సీట్స్ ఇంక్రీజ్ చేశాం. ఇది 2019లో ఇచ్చిన దానికంటే 4 ఎంపీ సీట్లు ఇంక్రీజ్ అయినాయి. ఉమెన్కి ఇచ్చినప్పుడు 1 సీట్ ఎంపీ సీట్ని 19 కంటే ఇంక్రీజ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇవి ఎంపీలు ఇంతకుముందు 19లో అయితే ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ 7 అయితే ఈసారి ఎస్సీ 4, ఎస్టీ 1, 11 బీసీలకి ఇవ్వడం జరిగింది. ఇంత ఇంక్రీజ్ ఎంపీస్లో ఈసారి ఉందని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఉమెన్లో అప్పుడు 19లో 5 ఇవ్వడం జరిగింది ఎంపీస్ వరకు వస్తాయి. అలాగే 11 ఎమ్మెల్యేస్ ఎంపీ సీట్స్ ఆర్ ఇంక్రీజ్ అయినాయి. 200 సీట్లకు గాను ఈసారి 11 సీట్లు ఇంక్రీజ్ అయినాయి. అది ఎలా ఉందంటే కేటగిరీ 19లో ఎస్సీ 33, ఎస్టీ 8, బీసీ 48, టోటల్ 8 అనేది. ఈసారి 33 ఎస్సీ, 8 ఎస్టీ, 59 బీసీ, టోటల్ 100 అయినాయి. అంటే 11 సీట్స్ ఇంక్రీజ్ ఈసారి ఉంది. అలాగే ఉమెన్లో కూడా ఉమెన్ అప్పుడు 19 ఇస్తే ఇప్పుడు 24 ఇచ్చాం. మైనారిటీస్లో అప్పుడు 5 ఇస్తే ఇప్పుడు 7 ఇచ్చాం. శ్రీకాకుళం పార్లమెంట్ పేరాడ తిలక్ కళింగ బీసీ, విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ తూర్పు కాపు బీసీ, విశాఖపట్నం డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి తూర్పు కాపు బీసీ, అనకాపల్లి బీసీ, అరకు చెట్టి తనూజారాణి వాల్మీకి ఎస్టీ, కాకినాడ చలమశెట్టి సునీల్ కాపు ఓసీ, అమలాపురం రాపాక వరప్రసాద్ ఎస్సీ, రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు శెట్టిబలిజ బీసీ, నర్సాపురం గూడూరు ఉదయ ఉమాబాల శెట్టిబలిజ బీసీ, ఏలూరు కార్మూరు సునీల్ కుమార్ యాదవ బీసీ, మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు డాక్టర్ కాపు ఓసీ, విజయవాడ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని కమ్మ ఓసీ, గుంటూరు కిలారి వెంకట రోసయ్య కాపు ఓసీ, నర్సరావుపేట పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ బీసీ, బాపట్ల నందిగం సురేష్ బాబు ఎస్సీ, ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓసీ, నెల్లూరు వేణుంబాక విజయసాయిరెడ్డి గారు రెడ్డి ఓసీ, తిరుపతి మద్దెల గురుమూర్తి ఎస్సీ, చిత్తూరు ఎన్ రెడ్డప్ప ఎస్సీ, రాజంపేట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఓసీ, కడప వైఎస్ అవినాష్ రెడ్డి ఓసీ, కర్నూలు బివై రామయ్య బోయా బీసీ, నంద్యాల పోచా బ్రహ్మానంద రెడ్డి ఓసీ, హిందూపూర్ జోలద
జొలధర సి, శాంత, బోయా బీసీ, అనంతపూర్ మల్లగొండ్ల శంకర్ నారాయణ, కురుబ బీసీ. ఫైనలిస్ట్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పలువురు రాజీనామాల పర్వం చేపట్టారు. బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదాట్రా వెంకన్న దొర తన పార్టీ సభ్యత్వానికి పదవికి రాజీనామా చేయగా, శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామ వైసీపీ సీనియర్ నేత ఎంపీటీసీ సభ్యులు పీల నాగేశ్వరరావు తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నా పేరు అదట్రా వెంకన్న దొర అండి. మా స్వగ్రామం నెల్లిపూడి, శంఖవరం మండలం. మరి ఈరోజు ముఖ్యంగా పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం, నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయాలనుకుంటున్నానండి. భారతీయ జనతా పార్టీ రాజీనామా చేయడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. నేను 2009లో సాధారణ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత మండల ప్రెసిడెంట్గా పనిచేశాను. తర్వాత జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. తర్వాత స్టేట్ యువమోర్చా కార్యవర్గ సభ్యులుగా 2-3 సార్లు చేశాను. నేను పార్టీ పదవులకి ఇచ్చిన న్యాయం ఎప్పుడు చేసుకుంటానే వచ్చాను. మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మండలంలో ఉన్న సమస్యలు ఎంఆర్ఓకి తీసుకెళ్లి ఆ సమస్యలకు ప్రజలకు పరిష్కారమయ్యే ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపించాను. రేషన్ కార్డుల నుంచి డ్రైనేజ్ కానీ ఏ సమస్య వచ్చినా నేను ప్రజా పోరాటం చేశాను. అదేవిధంగా రోడ్ల మీద హెవీ లోడ్లు వెళ్తుంటుంటే అది చట్టానికి విరుద్ధంగా లారీలు తోలుతున్నారని నేను లారీలు ఆఫ్ చేసి రోడ్లు కూడా వేయించడం జరిగింది. నాపైన అప్పుడు పోలీసు వాళ్ళు కూడా కేసులు పెట్టడం జరిగింది. అయినా కూడా నేను పార్టీ మారడం కానీ వేరే పార్టీకి వెళ్ళడం ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. పార్టీకి ఎప్పుడు విధేయుడిగా ఉండి పార్టీ మైలేజ్ పెంచి ఏమీ లేని టైంలో, శంకవరం మండలం ఒక కార్యకర్త లేని టైంలో నేను జెండా పట్టుకుని ఒక విప్లవకారులాగా నేను భారతీయ జనతా పార్టీలో చేశాను. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి భారతీయ జనతా పార్టీలో మరి కేంద్ర మంత్రిగా పనిచేసే కిషన్ రెడ్డి గారిని కూడా గతంలో నిలుపురావడం జరిగింది. అనేక నాయకులు మా స్వగ్రామం మా ఇంటికి వచ్చి అనేక కార్యక్రమాలు చేపట్టాను ఇక్కడ. మరి ఈ రోజు నన్ను భారతీయ జనతా పార్టీ కేవలం జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్ గారు వచ్చిన తర్వాత నన్ను రోడ్డు మీద వదిలేశాడు. వాయనికి సంబంధించిన చుట్టాలకి, వాయనికి సంబంధించిన బంధువులకి, వాయన కోసం పనిచేసే వాళ్ళకి పార్టీ పదవులు ఇస్తున్నారు తప్ప ఇక్కడ కాకినాడ పార్లమెంట్ లో పార్టీకి పనిచేసే వాడికి మాత్రం బాధ్యత ఇవ్వట్లేదు. స్పీడ్ గా పనిచేసే వాళ్ళని పక్కన పెట్టేసి వాడికి అనుకూలమైన మాత్రమే పదవడం జరుగుతుంది. నాకు మోడీ గారి ప్రభుత్వం పట్ల కానీ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుల పట్ల కానీ ఎటువంటి విభేదాలు లేవు. దేశంలో ముందు తీసుకెళ్తున్న మోడీ గారి ప్రభుత్వం అంటే మాకు చాలా అభిమానం. కేవలం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం ఇక్కడ నాయకత్వం బాగోవడం పట్ల వల్ల నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నాను. క్లారిటీగా నేను భవిష్యత్తులో ఏ పార్టీకి వెళ్తాను అనేది త్వరలో మీ అందరి ముందు పత్రికలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాది అక్రమ అరెస్ట్, న్యాయ పోరాటం చేస్తా ఎమ్మెల్సీ కవిత. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితా విడుదల, 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అవుట్. రాష్ట్రంలో ఉన్న ఏపీపీఎస్సీ నిరుద్యోగులను సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.